మీరు నా వీడియోస్ ఫాలో అవుతున్నట్లయితే నేను ఇంతకుముందు వీడియోలో స్క్వేర్ షేప్ కేక్ ఒకటి చూపించాను కదా, అప్పుడు నాకు 3 ఆర్డర్స్ ఉన్నాయి, అప్లోడ్ చేస్తాను, టైం కుదరట్లేదు అని చెప్పాను కదా. ఆ రోజు కేక్ అండి ఇది ఎవరో ఇచ్చిన ఆర్డర్ అయితే కాదు, మా ఇంట్లో వాళ్ళే, మా చిన్నత్తయ్య గారు వాళ్ళ యానివర్సరీకి మా ఆడపడుచు ఇచ్చిన కేక్ ఆర్డర్. ఒక పిక్ అయితే పంపించారు నాకు, అలా చేయమన్నారు. ఒకవేళ నీకు ఏదైనా ఐడియా ఉంటే అలా చేయండి అన్నారు. ఇది నేను చేసిన సెకండ్ ఫాండెంట్ కేక్ ఆర్డర్ అండి. ఫస్ట్ ఫాండెంట్ కేక్ ఆర్డర్ కూడా మీకు చూపిస్తాను. దగ్గర హార్ట్ షేప్ మోల్డ్ అయితే లేదండి, నేను ఎప్పుడు హార్ట్ షేప్ కేక్స్ వచ్చినా కట్ చేసుకునే చేస్తూ ఉంటాను. ఈ ఫాండెంట్ సింబల్స్ పెడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా అయితే పెట్టాలి. అలా పెడుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఫింగర్స్ టచ్ అయిపోతాయి. చాలా వరకు మీకు నచ్చిన మోడల్ అయితే చేసేయండి అంటారు, అప్పుడైతే నేను సెట్ చేసుకుంటూనే ఉంటాను ఏ మోడల్ చేయాలి అని. కాకపోతే ఇలా నాకు పిక్ పంపించి ఈ మోడల్లో చేయండి అంటే నాకు ఒక ఛాలెంజింగ్ కింద ఉంటుంది. కేక్ మోడల్స్ గురించి సెట్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. కేక్ ఆర్డర్ ఇవ్వాలి అనుకుంటే 2 days ముందైతే చెప్పండి, ఆ రోజు చెప్పినా పర్వాలేదు అనేదాన్ని కదా. ఇప్పుడైతే కుదరట్లేదండి, కేక్ ఆర్డర్స్ ఎక్కువ అవడం వల్ల బిజీ అయిపోతుంది. మీకు ఆన్ టైం డెలివరీ చేయాలంటే మాత్రం 2 days ముందరే చెప్పండి, డిలే అయితే అవ్వదు. ముందు చెప్పడం వల్ల కొద్దిగా అలర్ట్ గా ఉంటుంది. అది ప్రతిపాడండి, తాడేపల్లిగూడెం దగ్గర. మీరు కేక్ ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి అనుకుంటే పైన ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, లేకపోతే కాల్ చేయండి. కొంతమంది నా వీడియోని స్టేటస్ అయితే పెట్టుకున్నారు, రోజ్ ఫ్లవర్తో చూపించాను కదా ఆ వీడియో. చాలా థ్యాంక్స్ అండి పెట్టిన వాళ్ళందరికీ. మీరు షేర్ చేయడం వల్ల ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.